హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ ఫుల్ సెల్లింగ్ ప్రెషర్తోనే నిఫ్టీ ఫాల్ అయింది. 25,882 25,400 వరకు మంచి ఫాల్ కనబడింది. సో మ్యాక్సిమం సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది, కానీ 3 PM తర్వాత ఇంకా ప్యానిక్లో ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైపోయింది. సో ఇది ఏదైనా నెగిటివ్ న్యూస్ వల్ల అనుకుంటాం, కానీ నెగిటివ్ న్యూస్ కూడా ఏం అంతగా లేదు సోషల్ మీడియాస్లో కానీ ఎక్కడ. సో న్యూస్లో కూడా ఏం లేదు, కానీ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇంకా బిల్డప్ అయింది ఇక్కడ రియాక్షన్ తీసుకున్నాక కూడా. సో మార్నింగ్ నుంచి 25,800 900 26,000 దగ్గర, మళ్ళీ 700 ఈ కీ లెవెల్స్ అనేవి బ్రేక్ డౌన్ వచ్చే కొద్దీ కాలువై బిల్డప్స్ ఎక్కువైపోయాయి. అండ్ ఈ రెసిస్టెన్స్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్లనే నిఫ్టీ మంచి ఫాల్ కనబడింది ఈరోజు. అండ్ 600 దగ్గర కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. ఒక ఫేస్లో మాత్రమే, ఒక రేంజ్లో మాత్రమే నిఫ్టీ ట్రేడ్ అయింది. సో ఇందులో కొంతమంది ట్రాప్ అయిపోతారు. సో కొంతమంది మన యూట్యూబ్ లైవ్ సెషన్లో కూడా 25,600 అబౌవ్ మళ్ళీ రివర్సల్ అవుతుందా అనుకున్నాం, కానీ రివర్సల్ అవ్వలేదు. సో నేను కూడా రివర్సల్ అవ్వదు అనుకున్నా, కానీ చిన్న స్టాప్ లాస్ కొట్టేసింది, 20 పాయింట్ స్టాప్ లాస్. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంత ట్రెండింగ్ ఉన్నప్పుడు నిఫ్టీ ఇక్కడ సస్టైన్ అవ్వాలి, కానీ మంచి రియాక్షన్ తీసుకుంది. కానీ మనం కొంచెం బిలో బ్రేక్ డౌన్ తీసుకున్నాక మంచి స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే బెటర్. ఇక్కడ ఇక్కడ రియాక్షన్ తీసుకున్నాక అన్నెసెసరీగా ఇష్టం ఉన్నట్టు ఎంట్రీ తీసుకుంటే మాత్రం ఈజీగా స్టాప్ లాస్ కొట్టేస్తుంది. సో 20 పాయింట్ స్టాప్ లాస్ అక్కడ 2 PM దగ్గర. అండ్ దీని తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ రియాక్షన్ తీసుకుంది ఇక్కడ 25,600 దగ్గర. సో ఎక్స్పెక్ట్ చేయలేం సో రివర్సల్, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంత ట్రెండీ ఉన్నప్పుడు ఇక్కడ ఒక సైడ్ వేస్ రేంజ్లో తిరిగింది. అండ్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ రివర్సల్ అయింది. సో మళ్ళీ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి న్యూట్రల్లో ఎక్సిట్ అయిపోయాం. కానీ ఇక్కడ ఎక్సిట్ అవ్వకుంటే ఖచ్చితంగా ఈ పాయింట్స్ అనేవి మనకి క్యాప్చర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో మంచి పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ దొరికేది. 100 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది, 100 కాకుండా ఇంకొక 140-130 పాయింట్స్ మూమెంటం ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ 356 ఒక మనం పుట్ ఆప్షన్ ఒకటి తీసుకున్నాం కదా. సో మార్నింగ్ నుంచి ప్రెషర్ బాగానే ఉంది, కానీ ఇక్కడ కొంతమందిని కన్ఫ్యూజ్ చేసి ఉంటుంది. సో కాల్ ఆప్షన్స్ తీసుకోవాలని కొంతమంది ట్రై చేసి ఉంటారు, వాళ్ళని ట్రాప్ చేసి మరి నిఫ్టీ ఇంకా మంచిగా రియాక్షన్ తీసుకుంది. సో ఇప్పుడు ఇట్లా ట్రాప్ చేసినాక మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నెక్స్ట్ డే నిఫ్టీ ఖచ్చితంగా గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అవుతుంది. ఈ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతా మాత్రం ఈ ట్రాపింగ్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ న్యూస్ ఏమైనా ఓవర్ నైట్ ఉంటే మాత్రం గ్యాప్ డౌన్ ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ ఇప్పుడు జరిగిన ఈ ఫాల్ అంతా అన్నెసెసరీ ఫాల్, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అవుతే నిఫ్టీ మళ్ళీ 25,500 or 600 వరకు వెళ్ళైనా మళ్ళీ 25,400 లెవెల్ని మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయడానికి రెడీ అవుతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ తీసుకుంటే మాత్రం నిఫ్టీ డైరెక్ట్ ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది 25,100 వరకు. సో 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకు అర్థమవుతుంది. నిఫ్టీ ఒక కీ లెవెల్ దగ్గర ఉంది 25,400 లెవెల్. సో 450 లెవెల్ ఇక్కడ ఉంది కదా. సో 400 లెవెల్ నుంచి సో మళ్ళీ రివర్సల్ అవుతే మళ్ళీ మనకి 25,800 900 లెవెల్ కనబడే ఛాన్స్ ఉంటుంది కమింగ్ డేస్లో. కానీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతే మాత్రం నిఫ్టీ ఇంకా డైరెక్ట్ ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది 25,100 ఫస్ట్ లెవెల్ అది. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే రేపు 25,100 వరకు నిఫ్టీ మళ్ళీ ప్యానిక్లో ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకవేళ ఫాల్ అయినా అని మళ్ళీ రివర్సల్ అయ్యి 25,400 టెస్ట్ చేసి మళ్ళీ రివర్సల్ అండ్ ఫాల్ జరిగే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మళ్ళీ నెగిటివ్ న్యూస్ అనేది నిజంగా కన్ఫర్మేషన్ ఉంటే మాత్రం 25,700 800 వరకు మనం రేపైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకుంటే ఈ నెక్స్ట్ సాటర్డే సండే ఈ గ్యాప్లో కూడా మండే గ్యాప్ డౌన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. సో అలా నెగిటివ్ న్యూస్ కన్ఫర్మేషన్ ఉంటే 25,800 వరకు ఈజీగా నిఫ్టీ ఫాల్ జరుగుతుంది. సో ఈ 2 కేసెస్ మాత్రమే రేపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ న్యూట్రల్లో ఓపెన్ అయ్యి మళ్ళీ 25,500 or 600 వరకు వెళ్ళి అండ్ మళ్ళీ రియాక్షన్ తీసుకొని 400 వరకు మళ్ళీ నిఫ్టీ ఫాల్ జరిగే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతే మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్, మళ్ళీ 25,100 అండ్ మళ్ళీ ఓవర్ నైట్లో ఏమైనా ఇంకా నెగిటివ్ న్యూస్ స్ట్రాంగ్ ఉంటే 25,000 రేపటి వరకు కూడా 25,800 వరకు కూడా నిఫ్టీ ఫాల్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం. సో 100 ఈ గ్యాప్ కూడా ఫిల్ చేస్తుందా చేయదా అని చెప్పేసి ఒక మెయిన్ క్వశ్చన్ ఉంది నిఫ్టీకి. సో రేపు సెషన్లో చూసుకోవచ్చు మనం. అండ్ మన ట్రేడ్ ప్లాన్స్ గురించి చూస్తే
నేను స్టార్టింగ్ చేసిన ఒక టెలిగ్రామ్ పోస్ట్ ఉంది కదా, సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకున్నా, అందుకే నేను ఫస్ట్ సిగ్నల్లో ఫెయిల్ అయిపోయింది కాల్ ఆప్షన్. సో ఇక్కడ నేను బ్రేక్అవుట్ ఇచ్చిందని చెప్పేసి ఒక కాల్ ఆప్షన్ ఇచ్చాను. సో 25,800 కాల్ ఆప్షన్ @160. సో 200 టార్గెట్ అనుకున్నాం, కానీ 144 స్టాప్ లాస్ పెట్టాను. సో బిలో 1 ఒక క్యాండిల్ ముందు, సో అక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది. అండ్ ఫస్ట్ సిగ్నల్లో 16 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అండ్ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అని చెప్పేసి 25,950 పుట్ ఆప్షన్ తీసుకున్నాం. 185 ఎంట్రీ లెవెల్ అండ్ టార్గెట్ 215 అనుకున్నాం. అండ్ 215 హిట్ అయిపోయింది. ఓవరాల్ 30 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ అయింది. అండ్ మళ్ళీ రీఎంట్రీ 240లో తీసుకున్నాం, సేమ్ ఆప్షన్ 25,950 అండ్ 30 పాయింట్స్ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్. తర్వాత స్టాప్ లాస్ అనేది 233 దగ్గర పెట్టుకున్నాం. ఎంట్రీ అనేది 240 అండ్ 265 టార్గెట్. సో 240 to 265 ఈజీగా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ మళ్ళీ 25 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. తర్వాత మళ్ళీ సపోర్ట్ కోసం వెయిట్ చేసి మళ్ళీ బ్రేక్ అవుతుందా లేదని చూసి, సో నిఫ్టీ మళ్ళీ మంచిగా బ్రేక్ అయింది. అండ్ మళ్ళీ 270 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. సేమ్ 25,950 పుట్ ఆప్షన్. 270 దగ్గర నుంచి 300 టార్గెట్ అనుకున్నాం. అండ్ స్టాప్ లాస్ 46. సో 30 పాయింట్స్ 25 పాయింట్స్ స్టాప్ లాస్ ఇది. సో టార్గెట్ డైరెక్ట్ హిట్ అయిపోయింది. 330 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ ఇంకొక హై రిస్కీ ట్రేడ్ తీసుకున్నాం. మళ్ళీ సేమ్ 25,950 దగ్గర ఎక్కడైతే ఎగ్జిట్ అయ్యామో మళ్ళీ అక్కడే రీఎంట్రీ తీసుకున్నాం. 25,950 300 దగ్గర అండ్ 360 టార్గెట్. ఎందుకంటే స్ట్రాంగ్ ఉంది అప్పుడే నిఫ్టీ. సో ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఈ బ్రేక్ అయిన తర్వాత నిఫ్టీ టెస్ట్ చేసి మంచి ఫాల్ కనబడింది. సో ఇక్కడ కూడా మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాం. సో ఇక్కడ మెయిన్లీ 25,700 బిలో బ్రేక్ డౌన్ తీసుకుంది అండ్ మంచి ఫాల్ కనబడింది వితౌట్ ఎనీ రివర్సల్స్. అందుకే మనకి మంచి ప్రాఫిట్ బుకింగ్ దొరికింది. సో 60 పాయింట్స్ ప్రాఫిట్ దొరికింది అక్కడ. 300 to 360 టార్గెట్ అనుకున్నాం. 275 స్టాప్ లాస్. సో 340 వరకు వెళ్ళింది అండ్ డైరెక్ట్ 60 పాయింట్స్ 340 తర్వాత డైరెక్ట్ 360 వరకు డైరెక్ట్ నిఫ్టీ వెళ్ళింది. సో 60 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ అయింది. నెక్స్ట్ అండ్ మళ్ళీ పుట్లో ఎంట్రీ తీసుకున్నాం 355 అబోవ్. సో అక్కడ స్టాప్ లాస్ 334 పెట్టుకున్నాం. సో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. లాస్ ఒక 20 పాయింట్స్ బుక్ చేసాం నెక్స్ట్లో అండ్ ఒక ట్రాపింగ్ ఫేజ్లో. సో నేను చెప్పాను కదా ఇంతకుముందు, సో అక్కడ ట్రాప్ అయింది అండ్ 340 మళ్ళీ ఇంకొక ఎంట్రీ తీసుకున్నాం 356, కానీ మళ్ళీ సస్టైన్ అవ్వలేదని చెప్పేసి ఎక్సిట్ అయిపోయాం న్యూట్రల్లో. అండ్ ఓవరాల్ ట్రేడ్స్ 7 ట్రేడ్స్, 2 లాస్ ట్రేడ్స్ అండ్ 4 ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అండ్ ఒకటి న్యూట్రల్ లాస్ట్ మూమెంట్లో ఇచ్చింది. లాస్ట్ మూమెంట్లో ఒక ట్రేడ్ ఇచ్చాము, అది న్యూట్రల్ ఎక్సిట్ అయింది. అండ్ 19th ఫిబ్రవరి ఈరోజు సో రిజల్ట్ మొత్తం ప్రాఫిటబుల్ అండ్ 109 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసాం. సో 105 పాయింట్స్ అంటే ఈజీగా 65 to 7,000 వరకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈ ఒక్క 1 డేలోనే. అండ్ మీకు జర్నల్లో కూడా అప్డేట్ చేస్తాను ఈరోజు అండ్ నిన్న ఈ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ. సో దాట్స్ ఇట్ గైస్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ రేపటి లైవ్ ట్రేడింగ్ సెషన్లో కలుద్దాం. అండ్ మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే సో ఇప్పుడే జాయిన్ అవ్వండి. అండ్ రేపటి నుంచి మళ్ళీ లైవ్ సెషన్ పెడతాను అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాస్ట్గా అప్డేట్స్ ఇస్తాను. సో లైవ్ సెషన్ కంటే మీరు టెలిగ్రామ్ స్విచ్ అయ్యి ఉంటే బెటర్, ఎందుకంటే యూట్యూబ్ కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంటుంది కదా. సో టెలిగ్రామ్ అయితే మీకు సెకండ్స్లో మళ్ళీ ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ హెచ్ తెలుగు.